పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలోకి అత్యంత ప్రమాదకరమైన ఓ వైరస్ ని అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలపై ఇద్దరు చైనా దేశస్థులు చిక్కులో పడ్డారు. ఈ ప్యాథజన్ ను వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా ఉపయోగించే అవకాశాలున్నాయని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ సంఘటన అమెరికా జాతీయ భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. నిందితులు అమెరికాలోకి స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యాధికారక క్రిమిని ఫ్యూసేరియా గ్రామినియారియంగా గుర్తించారు. ఇది పంటలపై హెడ్ బ్లైట్ అనే వ్యాధిని కలుగజేస్తుందని, దీనివల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ మేర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. శాస్త్రీయంగా దీన్ని వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా వర్గీకరించినట్టు తెలిపింది. ఈ ఫంగస్ వల్ల విడుదలయ్యే విష పదార్థాలు మనుషులు, పశువుల్లో వాంతులు, కాలేయానికి నష్టం, పునరుత్పత్తి సంబంధిత లోపాలను కూడా కలిగిస్తుంది. FBI నమోదు చేసిన క్రిమినల్ ఫిర్యాదు ప్రకారం జియోనోంగ్ లియు అనే చైనా పరిశోధకుడు 2024 జూలైలో తన స్నేహితురాలు యూన్కింగ్ జియాను కలవడానికి అమెరికా వచ్చినప్పుడు ఈ ఫంగస్ ను తనతో పాటు తీసుకొచ్చాడు. జియాన్ పనిచేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ప్రయోగశాలలో పరిశోధనలు నిర్వహించేందుకు తాను ఈ పాథజన్ ను అక్రమంగా అమెరికాలోకి తెచ్చినట్టు లియో అంగీకరించాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఎలక్ట్రానిక్ సంభాషణలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయని అధికారులు తెలిపారు. వీరిపై కుట్ర, అమెరికాలోకి వస్తువుల అక్రమ రవాణా, తప్పుడు ప్రకటనలు చేయడం, వీసా మోసం వంటి అభియోగాలను నమోదు చేశారు పోలీసులు. యూన్కింగ్ జియాను చైనాలో ఈ పాథజన్ పై పరిశోధన చేయడానికి చైనా ప్రభుత్వం నుండి నిధులు కూడా పొందినట్టు తెలిసింది. ఆమె ఎలక్ట్రానిక్ పరికరాల్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్నట్లు సూచించే సమాచారం కూడా లభ్యమైందని తెలుస్తుంది. పూరా లోకల్.